ఢిల్లీ బీహార్ రాష్ట్రాల బడ్జెట్గా కేంద్ర బడ్జెట్ ఉందని విమర్శించారు బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదని అర్థమైందని అన్నారు. తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు విఫలమయ్యారని విమర్శించారు. కేసీఆర్ 10 ఏళ్లు అనేక కార్యక్రమాలు చేపట్టి నిధులు అడిగినా కేంద్రం ఇవ్వలేదని అన్నారు. తెలంగాణలో ఉన్న 2 కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారని నిలదీశారు. మనసొస్తుంది మంత్రులు కొనసాగడానికి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేసి పంపిస్తే ఢిల్లీలో పదవులు కులకడానికి కాదు కదా ప్రజలు ఓట్లేసింది. రాష్ట్ర ప్రయోజనాల కోసము తెలంగాణ కోసం కొట్లాడాలి కదా. ఈ బడ్జెట్ మధ్యతరగతి బడ్జెట్ కాదు, పేదల బడ్జెట్ కాదు. ఇది బీహార్ ఢిల్లీ ఎలక్షన్ల కోసం వచ్చినటువంటి బడ్జెట్ లాగా దేశమంతగా భావిస్తూ ఉంది. ఏమన్నా అంటే కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు నిన్న, రాష్ట్రాల వారీగా కేటాయింపులు ఉండవండి, ఇది కేంద్ర బడ్జెట్. ఎంత తెలివి తక్కువతనం అంటే ఎన్నిసార్లు ఆత్మవంచన చేసుకుంటారు. రాష్ట్రాల ప్రస్తావన ఉండకపోతే బీహార్కు సంబంధించినటువంటి మఖానా బోర్డు ప్రస్తావన ఎందుకు వస్తుంది? బీహార్కు సంబంధించి వెస్ట్రన్ కోషి కెనాల్ అనే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిధుల ప్రస్తావన ఎందుకు వస్తుంది? తెలంగాణలో మామ్నూర్ ఎయిర్పోర్టుకు నిధుల ప్రస్తావన రానటువంటి ఒక బడ్జెట్ బీహార్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ కి ఎట్లా ప్రస్తావన తీసుకొస్తుంది? ఎట్లా బీహార్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ప్రస్తావన